హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మా ప్రసాద్ వ్లాగ్స్. ఈరోజు నేను కొత్తిమీర టమాటా పచ్చడి చేశానండి. వంకాయ ఫ్రై కూడా చేశాను. ఈ చల్లటి క్లైమేట్కి టమాటా పచ్చడిని కలుపుకొని వంకాయ మొక్క పెట్టుకొని తింటూ ఉంటే ఉంటుందండి స్పైసీగా ఎమ్మీగా భలే ఉంటుంది. మీలో ఎంతమందికి అండి క్లైమేట్కి తగ్గట్టు వంట చేసుకొని తినడం ఇష్టం? స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని 10 నుండి 12 దాకా పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టి వేయించుకుంటున్నానండి. చక్కగా వేగుతున్నాయి. ఇంకొక 2 నిమిషాలు అయిపోయిందండి, వేగిపోయాయి. ఇప్పుడు వీటన్నిటిని కూడా తీసేసి మిక్సీ జార్లో వేసేసుకుంటానండి. ఇప్పుడు అదే కడాయిలో టమాటాలు కట్ చేసి పెట్టేసుకున్నానండి. వాటిని వేసి సిమ్లో మూత పెట్టి చక్కగా మగ్గ పెట్టుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దామండి. వాటర్ అంతా కూడా చక్కగా బయటకు వచ్చేసింది. ఇంకొక 10 నిమిషాలు మగ్గితే కనుక టమాటా పచ్చడి రెడీ అయిపోతుందండి. చూసారా, చక్కగా అంతా కూడా మగ్గిపోయింది. ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఒక కట్ట కొత్తిమీర తెచ్చి నీట్గా కడిగి కట్ చేసుకున్నానండి. అది కూడా వేసి ఒక 5 నిమిషాలు మగ్గ పెట్టుకుంటే సరిపోతుంది. చూసారా, చక్కగా మగ్గిపోయింది. ఇక స్టవ్ ఆపేసుకొని చల్లారి పెట్టేసుకోవాలి. మిక్సీ జార్లో రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ జీలకర్ర, 5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు నానబెట్టుకుంది వేసి మిక్సీ పట్టుకోవాలండి. చూసారా, ఇది మిక్సీ అయిపోయింది కదా. ఇప్పుడు చల్లారి పెట్టుకున్న కొత్తిమీర టమాటా మిశ్రమాన్ని కూడా వేసి ఇది కూడా ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. పచ్చడిని మరీ మెత్తగా చేసుకోకుండా అండి, కచ్చాపచ్చా చేసుకుంటే పంటి కింద తగులుతూ బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. దీంట్లో ఇప్పుడు 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 2 ఎండుమిర్చి వేసి ఒకసారి కలుపుకోవాలండి. తాలింపు కొంచెం వేగనిచ్చి దీంట్లో ఒక రెబ్బ కరివేపాకు వేసి కొంచెం ఇంగువ వేస్తే పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి మళ్ళీ కూడా అంతా కలిపేసుకొని పక్కన పెట్టుకున్న మన పచ్చడి మిశ్రమాన్ని కూడా దాంట్లో వేసి ఒకసారి తాలింపు అంతా కలిసేటట్టు కలుపుకుంటే అంతే అండి. చాలా ఈజీ స్పైసీ కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా ఈజీ అండ్ చాలా టేస్ట్ ఉంటుంది. ముఖ్యంగా జలుబు చేసినప్పుడు ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మన ఛానల్లో నేను ఆల్రెడీ 2 సార్లు టమాటా పచ్చడి చేశానండి. ఇది 3rd టైం చేయడం. 3 సార్లు 3 రకాలుగా చేశాను. అలాగే ఈరోజు ఫ్రై కూడా చేస్తున్నానండి. టమాటా పచ్చడిలోకి నంచుకొని తినడానికి తెల్ల వంకాయ తీసుకొచ్చి సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి దాంట్లో ముక్కలన్నీ కూడా వేసి సిమ్లో చక్కగా మూత పెట్టి మగ్గపెట్టుకోవాలండి. చూసారా ఎంత చక్కగా మగ్గాయో. ఇప్పుడు నిదానంగా టర్న్ చేసుకోవాలండి. హడావిడిగా గట్టి పెట్టి ఓకే కదిపేస్తే కనుక వంకాయలు కదండి ఈజీగా మగ్గిపోతాయి కదా, ఇరిగిపోతాయి. నిదానంగా కలుపుతూ ఇంకొకసారి మూత పెట్టుకుందామండి. ఇంకొక 5 నిమిషాలు ఒకసారి తీసి చూద్దాం. చూసారా, సాంతం చక్కగా మగ్గిపోయినాయి. ఇంకొకసారి టర్న్ చేసుకొని ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు ఒకసారి కలుపుకొని ఒకసారి నిదానంగా టర్న్ చేసుకుందాం. ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసి ఇంకొకసారి కలుపుకుంటే అంతే అండి. ఫ్రై అయితే అయిపోయింది. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి. చాలా ఈజీగా ఉంటుంది. ఇది కూడా ఊరికేనే రైస్లో కలుపుకొని తినేవచ్చండి. అంతే, వంకాయ ఫ్రై కూడా అయిపోయింది. అలాగే మన ఛానల్ పెట్టి ఇవాళకి నెల అవుతుందండి. నన్ను ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలండి. అలాగే అన్నం పెట్టేసుకొని ఇప్పుడు మనం చేసుకున్న పచ్చడి కూడా వేసుకొని ఫ్రై కూడా వేసుకొని యమ్మీగా తినేయడమేనండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.